నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రానికి ఏం కావాలో పార్లమెంట్ ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లండి, నిధుల సాధనకు కృషి చేయాలని టీడీపీ ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం. విశాఖ జిల్లా గిడిజాలలో ఉత్సాహంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి కూటమి పాలన గురించి వివరించిన మంత్రి నిమ్మల. కడప నగరాన్ని ది బెస్ట్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతామన్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి. కడప నగర పాలక సంస్థ రాష్ట్రంలో 3వ ర్యాంకు, జాతీయ స్థాయిలో 31వ ర్యాంకు సాధించడం పట్ల హర్షం. మాజీ మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే భానుప్రకాష్ ను తక్షణమే అరెస్ట్ చేయాలి, వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి డిమాండ్. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు, ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ ఎంపీలకు సూచించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి నారా లోకేష్, ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రైతులకు మద్దతు ధర, నదీ జలాలు, పారిశ్రామికీకరణ వంటి అంశాలను పార్లమెంట్లో లేవనెత్తాలని వివరించారు. ఆయా అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించడంతో పాటు కేంద్రం నుంచి ఆశిస్తున్న సాయాన్ని పార్లమెంట్ ద్వారా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారు. పిల్లల్ని స్కూలుకు పంపించండి, నేను చదివించుకుంటానని చెప్పిన జగన్ అధికారంలోకి రాగానే ఒక్క బిడ్డకే నేను మేనమామనంటూ తప్పించుకున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. సీఎం చంద్రబాబు మాత్రం ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే వారందరికీ తల్లికి వందనం అందజేస్తున్నారని చెప్పారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం గిడిజాలలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ సంవత్సర పాలనపై ప్రజలంతా పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ఆగస్టు 15 నాటికి డీఎస్సీ ద్వారా సుమారు 16,000 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ చేసి ప్రభుత్వ పాఠశాలకు మరింత నాణ్యమైన విద్యను అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు భీమిలి నియోజకవర్గాన్ని విచ్చేసినప్పుడు పెద్ద ఎత్తున మహిళలు, ప్రజలు స్వాగతం పలికి ఆశీర్వదించినటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. గంటా శ్రీనివాసరావు గారి యొక్క నాయకత్వం, ఎందుకంటే ఆయన ఒక సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, ఒక మాజీ మంత్రివర్యులుగా మా అందరికీ కూడా ఒక స్ఫూర్తినిచ్చేటువంటి నాయకుడు గంటా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు మరి ఇంటింటికి ఈ యొక్క సుపరిపాలన కార్యక్రమాన్ని అందించేటువంటి విషయంలో మేము భాగస్వాములు కావడం. ఈ రకంగా మేము ఏ నియోజకవర్గానికి, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా కూడా మంచి గౌరవం, ఆశీర్వాదం ప్రజల నుంచి వస్తూ ఉంది. ఈ సంవత్సర పాలన పట్ల పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు చెప్తూ ఉన్నారు, గతంలో జగన్మోహన్ రెడ్డి పెంచుకుంటూ పోతామనంటే ఎంతో పెంచేస్తాడు పింఛన్లు అనుకున్నాం, కానీ ఆయన 200 రూపాయలు, 250 రూపాయలు పెంచి మాకు నిజంగా చుక్కలు చూపించాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఒక్కసారిగా 4,000 రూపాయలు, ఒక్కసారిగా 6,000 రూపాయలు, ఒక్కసారిగా 10,000, 15,000 రూపాయలు చేసి ఇవాళ మానవత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పి ఇవాళ పెన్షన్ అందుకున్నటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే మహిళా సోదరిమణులు చెప్తూ ఉన్నారు, గతంలో మేము ఒక సిలిండర్ కొనాలనంటే 1,000-1,200, కానీ ఈవేళ ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మాకు అందుతున్నాయి. ఏదైతే గతంలో మా పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు 3 పిల్లలు ఉన్న తల్లులు ఉన్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీ పిల్లలకి నేను మేనమామగా ఉంటానని చెప్పాడు, కానీ అధికారంలోకి వచ్చాక ఒక బిడ్డకే మేనమామ, మిగిలిన 2 బిడ్డలు నాకు సంబంధం లేదని చెప్పాడు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 3 బిడ్డలున్నా, 5 బిడ్డలున్నా, 8 బిడ్డలున్నా కూడా అందరికీ కూడా తల్లికి వందనం అందుతుంది. అందరి పిల్లల్ని మేము సమానంగా చదువుకోగలుగుతున్నామని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఏదైతే స్కూల్కి వెళ్తూ ఉంటే చెప్తూ ఉన్నారు, ఇవాళ ఆ టీచర్లు చెప్తూ ఉన్నారు, గతంలో పాఠాలు చెప్పాలంటే
మరి టీచర్ లేనిటువంటి స్థితిలో 5 క్లాసులు కూడా ఒక్కళ్ళమే చెప్పేటువంటి పరిస్థితి. 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయాలా. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ రోజు 16,000 టీచర్ల పోస్టులు రేపు ఆగస్టు 15వ తేదీలోపుగానే ఉపాధ్యాయులు నియమిస్తామని చెప్పడం జరుగుతుంది. తద్వారా ఒక నాణ్యమైన విద్యను మేము అందించగలుగుతామనేటువంటి పరిస్థితి వాళ్ళు చెప్పడం. ఇవాళ ఒక భవన కార్మికుడు చెప్తూ ఉన్నాడు, 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లో అన్నం తినగలుగుతున్నాము. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో మా పేదవాడు కడుపు కూడా కొట్టినటువంటి పరిస్థితి అన్నా క్యాంటీన్లు రద్దు చేసి, అందులో కూడా ఈ రోజు విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా చేయాలి, విశాఖపట్నాన్ని ఒక టూరిజం హబ్ కింద తయారు చేయాలి, విశాఖపట్నాన్ని ఒక సినీ ఇండస్ట్రీకి ఒక రాజధానిగా చేయాలి. ఒక రకంగా విశాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల మీద కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని కూడా మరి త్వరలోనే దాన్ని కూడా పూర్తి చేసేటువంటి విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో కడప నగర పాలక సంస్థ రాష్ట్రంలో 3వ ర్యాంకు, జాతీయ స్థాయిలో 31వ ర్యాంకు సాధించడం ఆనందంగా ఉందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పేర్కొన్నారు. 100% ఇంటింటి చెత్త సేకరణలో భాగంగా ఈ ర్యాంకు సాధించారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 6వ ర్యాంకు, జాతీయ స్థాయిలో 58వ ర్యాంకు సాధించిన కడప నగర పాలక సంస్థ తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత మన కడప స్వచ్ఛ కడప పేరుతో అవగాహన కల్పిస్తూ 100% చెత్త సేకరించి విజయాన్ని సాధించారని అన్నారు. రాబోయే రోజుల్లో కడప నగరాన్ని ది బెస్ట్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతామని ఆమె పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులను విడుదల చేసింది 2024 నుంచి 25 వరకు. అంటే మనం గెలిచిన సంవత్సరానికి ఈరోజు మన ర్యాంకుల్ని ప్రకటించడం జరిగింది. అందులో మన కడపకి రాష్ట్రంలో 3వ ర్యాంకు, అలాగనే జాతీయ స్థాయిలో 31వ ర్యాంక్ వచ్చింది. అంతకు మునుపు మనకి 58వ ర్యాంక్ వచ్చింది జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంకు. ఈరోజు ఈ యొక్క డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షను, సోర్స్ సెగ్రిగేషను, గార్బేజ్ ప్రాసెసింగ్, ఓపెన్ డెఫికేషన్, అలానే గార్బేజ్ ఫ్రీ సైట్స్, ఇలా చాలా ప్రమాణాలను తీసుకొని ఈరోజు ఈ ర్యాంకులను విడుదల చేసింది. అందులో కడపకి రాష్ట్రంలో 3వ ర్యాంకు, జాతీయ స్థాయిలో 31వ రావడం అనేది మన కడప ప్రజలందరికీ గర్వకారణమైన విషయము. అంతేకాకుండా ఈరోజు లాస్ట్ టైం 58వ స్థానం నుంచి ఈరోజు 31వ స్థానంలో వచ్చామంటే ఈరోజు గత సంవత్సరం కాలంగా మన కడప స్వచ్ఛ కడప అనే ప్రోగ్రాం చేసుకుంటూ ప్రజలతో మమేకమయ్యి కార్పొరేషన్ సంబంధించిన సిబ్బందితో అధికారులతో కలిసి ఈరోజు గట్టిగా ప్రయత్నం చేసి కష్టపడ్డాం. కాబట్టి ఈరోజు మనము 58వ స్థానం, దాదాపు 100% ముందుకు వచ్చేది. ఇది ఈ కడపలో గెలిచినాక, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజలు అవకాశం ఇచ్చినందుకు మొదటి సంవత్సరంలో సాధించిన విజయం. ఈరోజు మీరందరూ గమనిస్తే తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గంలో గెలిచి అధికారంలో రాగానే జరిగింది ఏంటంటే దాదాపు 100 ఉన్న క్లాప్ ఆటోలని 70కి తగ్గించినారు. ఆ యొక్క అపవాదు తగ్గించి ఆ చెత్త కలెక్షన్లో జరగట్లేదని ఆ అపవాదును ఎమ్మెల్యేకి వేయాలని ప్లాన్ చేశారు. ఈరోజు వాళ్ళు చేసిన చెత్త ఆలోచనలు ఎదుర్కొని వారానికి 2 రోజులు 2 డివిజన్లు ఎంచుకొని 6 గంటల నుంచి 9 గంటల వరకు మన కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో, అలాగనే కార్పొరేషన్లోని కమిషనర్, అడిషనల్ కమిషనర్ గారి సహకారంతో, అలాగనే కార్పొరేషన్లో ఉన్న శానిటేషన్, హెల్త్ వర్కర్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ సహకారంతో ఈరోజు 3 గంటలు డివిజన్లో పర్యటిస్తూ ఈ యొక్క 3వ ర్యాంకు రావడానికి కారణము మనకు పట్టుదల, కృషి ఉంటే ఎవరు ఎన్ని అడ్డంకులు వేసినా, ఎన్ని దొంగ నాటకాలు ఆడుకున్నా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను. అందులో భాగంగానే 70 ఆటోలు కుదించి ఈరోజు కడప నగరాన్ని అస్తవ్యస్తం చేసి ఈ యొక్క అపవాదు ప్రభుత్వానికి తీసుకురావాలనుకున్న పెద్ద మనుషులను ఎదుర్కొంటూ ఈ ఆటోలను తగ్గించిన ఈరోజు 90 ఆటోలకు పెంచి చెత్త కలెక్షన్లో ఇంకా పెద్ద ఎత్తున మార్పులు తీసుకొస్తూ కడప ప్రజలకి స్వచ్ఛమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడానికి కట్టుబడి ఉన్నాము. కార్పొరేషన్ల అధికారులు కానీ, అలాగే గెలిచిన కార్పొరేటర్ల కంటే ధీటుగా అసలు కార్పొరేటర్లు పని చేయట్లేదు. వాళ్ళు కలెక్షన్ చేసుకుంటూ, కమిషన్లు ఎత్తుకుంటూ రేషన్ కార్డులకు వస్తున్న వాళ్ళని డైవర్ట్ చేసుకుని వాళ్ళు ఇళ్ళకి పిలుచుకుంటున్నారు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీలోని కార్యకర్తలు, కుటుంబ సభ్యులు రోడ్లెక్కి ప్రతి ఒక్క వీధిని, సందుని క్లీన్ చేస్తూ ఈరోజు సమాజ సేవలో భాగంగా వెళ్తున్నారు. డిసిప్లిన్ అంటే తెలుగుదేశం పార్టీదే.
మాజీ మంత్రి ఆర్కే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ను తక్షణం అరెస్టు చేయాలని వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి డిమాండ్ చేశారు. విశాఖపట్నంలోని వైసీపీ నగర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ జాతీయ, రాష్ట మహిళా కమిషన్లు దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. మొత్తం మహిళా లోకాన్ని కించపరిచేలా మాట్లాడిన భానుప్రకాష్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితలు స్పందించాలని, అతన్ని టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని అన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలుతో సామాన్య మహిళల నుంచి మాజీ మంత్రుల వరకు రక్షణ లేని పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. ఉండే మహిళలకి ఎంత దారుణంగా వీళ్ళు మాట్లాడినా కనీసం స్పందించరు, కనీసం యాక్షన్ తీసుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. గతంలో ఎన్నో సంఘటనలు తీసుకుంటే రోజా గారు ప్రజా సమస్యల మీద ఎంతగానో తన వాయిస్ వినిపించారు, ప్రజల తరపున పోరాటం చేశారు, ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితి మనం చూసాము. ఆవిడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అని చెప్పి ఆవిడ కోసం ఎంత దారుణంగా మాట్లాడతారా? ఎంత దారుణమైన వ్యాఖ్యలు! ఒక మహిళను ఉద్దేశించి హీరోయిన్ కి తక్కువ, వ్యాంప్ కి ఎక్కువ అంటూ, లేదంటే 2000 రూపాయలకి ఏదైనా చేస్తారంటూ, ఆవిడ 200లకు పైగా సినిమాలు చేశారు. అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? ఆవిడ 40 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, 25 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు, ప్రతి దగ్గర కూడా ప్రజల తరపున నిలిచిన వ్యక్తి, మహిళా సమస్యల మీద ఇన్ని పోరాటాలు చేశారు. అలాగే నగరిలో కూడా ఎంతగానో అభివృద్ధి చేయడానికి ఆవిడ తాపత్రయపడి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన సంగతి మేమందరం కూడా ప్రత్యక్షంగా చూసాము. అలాంటి వ్యక్తి గురించి ఎంత దారుణమైన వ్యాఖ్యలు గాలి భానుప్రకాష్ గారు చేయడం చాలా దారుణం, చాలా బాధాకరం. ఇదే వ్యాఖ్యల్ని భానుప్రకాష్ గారికి ఒకటే నేను అడుగుతున్నాను, ఇదే వ్యాఖ్యల్ని మీ కుటుంబ సభ్యులు, మీ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళ మీద ఎవరైనా చేస్తే మీరు ఊరుకుంటారా? ఇలాంటి వ్యాఖ్యల్ని మీరు సహించగలరా? మరి ఒక మహిళ మీద, ఒక మాజీ మంత్రి ఆవిడ మీద ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు ఎలా చేయాలనిపించింది? ఆవిడ చేసిన తప్పేంటి? మీ అవినీతిని ప్రశ్నించారు, మీరు చేసిన ఇసుక దందాని ప్రశ్నించడం జరిగింది. దాని వలన మీరు దాన్ని తట్టుకోలేక ఈ విధంగా ఆవిడ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ, లేని అభాండాలు చేస్తూ ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేయడం అందరూ చూశారు. నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా లోకానికి ఈ వ్యాఖ్యలు చూసి అందరూ కూడా సిగ్గుపడుతున్నారు. సభ్య సమాజమే సిగ్గుపడుతూ ఉంది. ఇలాంటి సంస్కృతియా తెలుగుదేశం పార్టీ అని మహిళలందరూ కూడా ఈరోజు అసహించుకునే పరిస్థితిని ఈ గాలి భానుప్రకాష్ అనే ఎమ్మెల్యే కల్పించాడు. ఈరోజు తీసుకుంటే సామాన్య మహిళల నుంచి మాజీ మంత్రుల వరకు ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేసి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు ట్రోల్స్ చేయడము, కామెంట్స్ చేయడము అదే పనిగా పెట్టుకుంటూ ఉండే పరిస్థితి మనం చూసాం. టీడీపీ అంటే తెలుగు దండుపాల్యం పార్టీగా ఈరోజు మారిపోయింది. టీడీపీ అంటే తెలుగు దాడుల పార్టీగా మారిపోయింది. టీడీపీ అంటే తెలుగు దొండగుల పార్టీగా ఈరోజు మారిపోయిన పరిస్థితి మనం చూసాం. రోజా గారి మీద ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేసినా కూడా కనీసం ముఖ్యమంత్రి గారు కానీ, ఒక మహిళా హోంమంత్రి రాష్ట్రానికి ఉన్నారు ఆవిడ కానీ, అలాగే డిప్యూటీ సీఎం గారు కానీ కనీసం స్పందించలేదు. అంటే మీ పార్టీలో ఉన్న మహిళలకి ఏమైనా జరిగితేనే మీరు స్పందిస్తారా? ఎదురు పార్టీలో ఉన్న మహిళలు కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే ఇంతకీ మీరు మహిళలకు చేసిన మోసాన్ని, ద్రోహం వీటన్నిటిని ప్రశ్నించడమే మా పార్టీలో ఉన్న నాయకులు చేసిన తప్ప అని నేను అడుగుతూ ఉన్నాను. బిడ్డల షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.